నిర్మల్ జిల్లాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇంద్రమ్మ ఇళ్ల అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సిందుండగా ఇంద్రమ్మ కమిటీలు వేసి గుట్టుచప్పుడు కాకుండా అర్హుల జాబితాలను విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇంద్రమ్మ కమిటీలో కేవలం కాంగ్రెస్ వాళ్ళకే మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. భాజపా కుబీర్ మండల శాఖ తరఫున ఇక్కడ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మరి ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షలు మనకు ఇల్లు లేని వాళ్ళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి 3 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ 3 లక్షలు ఇంకో 2 లక్షలు కలుపుకొని 5 లక్షలు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు పథకం అని పెట్టింది. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఇక్కడ లబ్ధిదారులకు అంటే పేదవాళ్ళకి లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి మేము కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయకుండా సరే ఇందిరమ్మ కమిటీ అని పెట్టుకొని కూడా మేము అబ్జెక్షన్ చేయలేదు. అయితే ఇది ఏదైతే మన ఒక 6 నెలల క్రితం దసరా రోజు ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉండాలా, ప్రతి ఆల్ పార్టీస్ ప్రతి ఒక్క కులం నుంచి ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుబీర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే అప్రజాస్వామిక బద్దంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ పార్టీ లాగా వ్యవహరిస్తూ ఇంతకు ముందు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకునే క్రమంలో దౌర్జన్యంగా ప్రజల యొక్క ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక 5 కమిటీలను ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేసి తయారు చేసింది. వాస్తవం చెప్పాలంటే ఈ కమిటీ గత 6 నెలల క్రితం మరి అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా తీర్మానం చేసి గ్రామ సభలలో కలెక్టర్ గారికి పంపిళ్ళు. అప్పుడు అందులో అందరూ ఉన్నారని చెప్పిండ్రు. కానీ